సుస్మితా పటేల్ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి కొండ సురేఖ కుమార్తె కావడంతో ఈ వ్యవహారంలో మంత్రి బాధ్యత ఏమిటన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తుంది. సుస్మితా వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలా? పార్టీ క్రమశిక్షణ విషయంలో హైకమాండ్ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? లేక ఇది పూర్తిగా కుటుంబానికి పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారంగా వదిలేస్తారా? మరోవైపు సుస్మితా పటేల్ ను బీసీల వాయిస్ గా కొందరు నేతలు అభివర్ణిస్తున్నారు. ఆమెలో కొండమురళి తరహా దూకుడు రాజకీయ లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. రాజకీయంలో నిలబడాలంటే డేర్ అండ్ డాష్ తో ప్రత్యర్థులను నేరుగా విమర్శించే ధైర్యం అవసరమన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. అసలు సుస్మితా పటేల్ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? ఆమెను బీసీ నాయకురాలిగా ఎదిగే అవకాశం నేతగా చూస్తున్నారా? ఈ పరిణామం కొండ కుటుంబ రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయబోతుంది? సుస్మితా పటేల్ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి కొండ సురేఖ కుమార్తె కావడంతో ఈ వ్యవహారంలో మంత్రి బాధ్యత ఏమిటన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తుంది. సుస్మితా వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలా? పార్టీ క్రమశిక్షణ విషయంలో హైకమాండ్ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? లేక ఇది పూర్తిగా కుటుంబానికి పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారంగా వదిలేస్తారా? మరోవైపు సుస్మితా పటేల్ ను బీసీల వాయిస్ గా కొందరు నేతలు అభివర్ణిస్తున్నారు. ఆమెలో కొండమురళి తరహా దూకుడు రాజకీయ లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. రాజకీయాల్లో నిలబడాలంటే డేర్ అండ్ డాష్ తో ప్రత్యర్థులను నేరుగా విమర్శించే ధైర్యం అవసరమన్న వాదన కూడా ఉంది. అసలు సుస్మితా పటేల్ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? ఆమెను బీసీ నాయకురాలిగా ఎదిగే అవకాశం ఉన్న నేతగా చూస్తున్నారా? ఈ పరిణామం కొండ కుటుంబ రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయబోతుంది? సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో కలవరం రేగిందని చెప్పొచ్చు. కూతురు వ్యాఖ్యలకు తల్లి మంత్రి బాధ్యత వహించాలా లేదా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. సుస్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలా లేదా అన్న కోణంలో కూడా కొందరు ఆలోచిస్తున్నారు. సీఎం పై విమర్శలు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనేనా అన్నట్టుగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సుస్మిత పటేల్ కు బీసీ నాయకురాలిగా ఎదిగే అవకాశం ఉందా? సుస్మితలో కొండ మురళి రాజకీయ దూకుడు కనిపిస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. మంత్రి పదవి పోయినా ఆత్మ గౌరవమే ముఖ్యమా కొండ సుస్మితకి అన్నట్టుగా ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో మొత్తానికి కాంగ్రెస్ లో సుస్మిత భవిష్యత్తు ఏంటి? సుస్మిత దూకుడు రాజకీయ భవిష్యత్తుకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే విషయం వేచి చూడాల్సిందే. సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో అలజడి మొదలైందని చెప్పొచ్చు. కూతురు వ్యాఖ్యలకు తల్లి మంత్రి బాధ్యత వహించాలా ఖండించాలా ఏం చేయాలి అన్నట్టుగా కూడా కొందరు ఆలోచిస్తున్నారు. సీఎం పై విమర్శలు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనేనా లేదా అన్నట్టుగా కూడా కొందరు ఆలోచిస్తున్నారు. సుస్మిత పటేల్ కు బీసీ నాయకురాలుగా ఎదిగే అవకాశం ఉందని, సుస్మితలో కొండ మురళి రాజకీయ దూకుడు కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మంత్రి పదవి పోయిన ఆత్మ గౌరవమే ముఖ్యమా కొండ సురేఖకి అన్నట్టుగా కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ లో సుస్మిత భవిష్యత్తు ఏంటి? సుస్మిత దూకుడు రాజకీయ భవిష్యత్తుకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నట్టుగా కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సుస్మిత పటేల్ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త చర్చకు దారి తీసాయని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి కొండ సురేఖ కుమార్తె కావడంతో ఈ వ్యవహారంలో మంత్రి బాధ్యత ఏంటన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తుంది. దీనికి సంబంధించి కొండ సురేఖ ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అది తన వ్యక్తిగత అభిప్రాయమని, నాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా కూడా కొండ సురేఖ చెప్పడం జరిగింది.
అయితే ఈ వ్యవహారంలో మంత్రి బాధ్యత ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తిందని చెప్పొచ్చు. ఆ లెటర్ తర్వాత సుస్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలా ఏంటి అన్నట్టుగా కూడా కొందరు ఆలోచిస్తున్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో హైకమాండ్ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? సో నిన్న ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పారు, కొండ సురేఖ ఎపిసోడ్ మీద పార్టీ క్రమశిక్షణ ఏమైనా డిసిజన్ తీసుకుంటుంది, దాంతో నాకు సంబంధం లేదన్నట్టుగా అన్ని కూడా పార్టీ క్రమశిక్షణ కమిటీ డిసిజన్ తీసుకుంటుంది అన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. లేక ఇది పూర్తిగా కుటుంబానికి పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారంగా వదిలేస్తారా లేదా అనేది చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు రామూర్తి గారు, బీఆర్ఎస్ నేత. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో రామూర్తి గారు నమస్తే అండి. ఏంటి అసలు మొత్తానికి కొండ సురేఖ ఎపిసోడ్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, అందులో క్లియర్ గా మెన్షన్ చేశారు, ఏమైనా ఉంటే ఇంకా పార్టీ క్రమశిక్షణ కమిటీ డిసిషన్ తీసుకుంటుంది అన్నట్టుగా ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. బట్ స్టిల్ ఏంటి అసలు కొండ సురేఖ ఎపిసోడ్ ఎలా మలుపు తిరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా సుస్మిత వైఖరి మీద అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు కొండ మురళి కూడా ఈ విధంగానే స్పందించేవారని ఆ ప్రతిబింబం ఇప్పుడు క్లియర్ గా సుస్మితలో కనిపిస్తుంది అన్నట్టుగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏమంటారు దీనికి సంబంధించి మీరు? కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా వ్యక్తిగత గొడవలు ఉంటే గాంధీ భవన్ తలుపులేసుకొని లోపల గప్ప గుద్దుకొని సావమనండి. అసలు ఇక్కడ రాష్ట్రం ఎటుపోతున్నది, రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటిది, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏందని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు క్రమశిక్షణ లేని పార్టీ అని గూగుల్ అడిగితే ఫస్ట్ ఇచ్చే పదము కాంగ్రెస్ పార్టీ. అందులో మళ్ళీ దానికి క్రమశిక్షణ, అదే విధంగా ఎవరు క్రమశిక్షణ దాటిల్లు? ఇప్పుడు ముఖ్యంగా నెక్స్ట్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అదే విధంగా నెక్స్ట్ కార్పొరేటర్ మళ్ళీ నేను నెక్స్ట్ కార్పొరేటర్ అంటే కూడా మనకి షోకాజ్ నోటీస్ పంపుతున్నారు. అదే విధంగా మరి రేవంత్ రెడ్డి ఎందుకు పంపారు? న్యాయం అందరికీ ఒకే విధంగానే ఉండాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి 34 దాకా నేనే సీఎం అని ఎట్లా చెప్పుకుంటాడు? అది క్రమశిక్షణ చర్య దాటినట్టు కదా. అదే విధంగా కొండా సుస్మిత కూడా అడిగిన విషయాలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత గొడవలు వాస్తవంగా ఇప్పుడు కొండా సురేఖ అంశాన్ని, అదే విధంగా కొండా మురళికి ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నారు. అదే విధంగా వాళ్ళ సుమంత్ ఏదో ఓఎస్డీ కూడా ఒకరి మీద విచక్షణ రహితంగా దాడి చేసిండు, ఆ రాళ్లతో కొడితే ఆయన కాలు చెయ్యి మొత్తం విరగడం జరిగింది, చెయ్యికి కూడా కుట్టుబడడం జరిగింది. ఇలాంటి అంశాలు వాళ్ళ వ్యక్తిగత గొడవలు ఏమన్నా ఉంటే వాళ్ళు అవసరమైతే వాళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ చేసుకోవాలి. అదే విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశం అయితే కాదు ఇది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అదే విధంగా ముఖ్యమంత్రి కానీ ఏ రోజైనా ప్రజా సంక్షేమం గురించి లొల్లి పెట్టుకున్నారా? అదే విధంగా ఒక ఎమ్మెల్యే నాకు కాన్స్టిట్యున్సీకి ఇది కావాలి, నాకు కాన్స్టిట్యున్సీకి అది కావాలన్న అంశాలు ఏమైనా మాట్లాడిలా? ఏమైనా ఇప్పుడు వాటాలు, అదే విధంగా కమిషన్లు, అదే విధంగా ఒక ఎమ్మెల్యేనే క్లియర్ గా ఒక మంత్రికి కూడా పేరు పెట్టడం జరిగింది కదా 30% కాడని. అదే విధంగా సచివాలయం సాక్షిగా కూడా మొత్తం కంప్లీట్ గా సచివాలయాన్ని కమిషన్ల దుకాణం చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతున్న అంశం. అదే విధంగా ఒక మహిళా అధికారిని అయితే నాకు డబ్బులు రావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి అంటే 20%, 30% ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ భార్య అడిగిందని క్లియర్ చెప్తే మరి వాళ్ళ మీద ఏబి క్రమశిక్షణ చర్యలు. అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా క్లియర్ గా చెప్తున్న అంశాలు కానీ లేకపోతే ఈ ఏదైతే 22A సంబంధించిన అంశాలు కానీ రాష్ట్రంలో అదే విధంగా ఇప్పుడు 97 జీవో తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను ఆఖరికి వాళ్ళను ఇంజనీరింగ్ కి దూరం చేయాలనే అంశాలు కానీ ఇవన్నీ మాట్లాడుకోవాలి. కానీ అసలు జరుగుతున్న అంశం ఏంది? అసలు వీళ్ళ వ్యక్తిగత గొడవలతోని రాష్ట్రానికి ఏం సంబంధం? కొట్టుకోమనండి, అవసరమైతే బహిర్గంగా కొట్టుకోమనండి, అదే విధంగా అవసరమైతే గాంధీ భవన్ సాక్షి గప్ప గుద్దుకొని సావమనండి. రామూర్తి గారు, ఇప్పుడు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కొండ సురేఖ స్పందించాలా లేదనంటారా? ఏంటి, ఖండించాలా లేకపోతే సమర్థించాలా? రెస్పాండ్ అవ్వడం ఇంపార్టెంటా? మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత అంశం, వాళ్ళ మధ్యలో ఉన్న అంశం, అదే విధంగా ఒక పార్టీకి సంబంధించిన అంశము, వాళ్ళ పార్టీలో ఉన్న అంశము వాళ్ళు చూసుకోవాలి. కానీ జనాల మీద రుద్దని చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళ వ్యక్తిగత సమస్యని ఎప్పుడు కూడా ప్రజల మీద రుద్దదు. ముఖ్యంగా గతంలో కూడా చెప్పాను, ఎవరి వ్యక్తిగత సమస్యకు వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. అదే విధంగా ఒక పార్టీ మీద మాట్లాడినప్పుడు వాళ్ళ కూతురు మాట్లాడినప్పుడు తల్లికి పంపితే తల్లికి నాకే సంబంధం, ఒక ఇంటికి ఇచ్చినా నేను, ఆ ఇంటికి ఇచ్చిన తర్వాత ఆమెతో నాకు తెగదెంపులు అయిపోయినాయి, ఆమె ఏం మాట్లాడినా కూడా ఆమెకు పంపాలి తప్ప నాకు పంపడం ఏందని ఆమె మాట్లాడింది. అదే విధంగా ఇప్పుడు కొండా సురేఖ అంశం ఎక్కడి నుంచి మొదలైందంటే మీకు క్లియర్ గా, ఎందుకంటే నేను వరంగల్ వాసినే కాబట్టి వరంగల్లో జరుగుతున్న అంశాలు నేను కులంకుశంగా చర్చిస్తూ అదే విధంగా చూస్తూ వస్తున్నా కాబట్టి భద్రకాళి చెరువు పూడికతీతతో మొదలైందండి. భద్రకాళి పూడికతీత
ఏదైతే పొంగులేటికి సంబంధించిన బినామీ కంపెనీకి అప్పచెప్పినప్పటి నుంచి వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అయింది. అదే విధంగా అందులో లంకెల బిందెలు వెళ్ళినాయని, దానికి సంబంధించిన విలువైన ఆభరణాలు కూడా దొరికినాయని, ఆ విషయంలో వాటాల విషయంలో గొడవలైనాయని, దాని తర్వాత మేడారం విషయంలో కూడా కాంట్రాక్ట్ విషయంలో కూడా కొట్టుకున్నది బహిరంగంగా చూసాం. అదే విధంగా కొండా సురేఖ వాళ్ళ హస్బెండ్ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఆదాయం వచ్చేది బాగా సంపాదించే మంత్రి వర్గం వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఆదాయం లేని మంత్రిత్వ శాఖ మాకాపేపిల్లు అన్న అంశం కూడా మాట్లాడారు. అంతే మీరు ఉద్దేశం అర్థం చేసుకోవచ్చు. నాయకుల ఉద్దేశం, ముఖ్యమంత్రి ఉద్దేశం, ముఖ్యమంత్రి అన్నదమ్ములు చేస్తున్న అంశాన్ని కూడా కొండ సుస్మిత క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొండ సుస్మిత క్లియర్ గా నన్ను ముట్టుకుంటే మొత్తం ఈ రోజు మీద ఒక్కటే బయట పెట్టినా, ఎందుకంటే 200 కోట్లకు సంబంధించిన ఆస్తి దాదాపు ₹1,00,000 నగదు ఉన్న కంపెనీని 200 కోట్లకు సంబంధించిన ల్యాండ్స్ అప్పచెప్పినప్పుడు ఆ విషయంలో రేవంత్ రెడ్డి అన్నదమ్ముల విషయాన్ని బయట పెట్టిన, అదే విధంగా నన్ను మెసేజ్ ఇంకా కూడా బయట పెడతా అని కూడా చెప్పడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అన్నది కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే 60 ఏళ్ళు గతంలో 60 ఏళ్ళు ఆంధ్ర పాలకులు దోచుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఈ 30-32 నెలలుగా అనుమూల అన్నదమ్ములు దోచుకుంటున్నారు. అంతే తప్ప ఈ దోచుకోవడం అన్నది రామూర్తి గారు, సుస్మిత పటేల్ ను బీసీ వాయిస్ లుగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని అనుకుంటున్నారా? ముఖ్యంగా ఏ గొడవైనా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గొడవ అయితే అందరూ బీసీలు మనసు మీద తీసుకుంటారండి. ఇది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అంశం కాదు. వాళ్ళ వాటాలలో వాళ్ళకి సంబంధించిన అవినీతి గురించి, అదే విధంగా నువ్వు చేసినావు అవినీతి అంటే నువ్వు చేసినావు, నీది నేను బయట పెడతా అంటే నీది నేను బయట పెడతా అని కొట్టుకుంటారు. కాబట్టి ఇది బీసీ సమాజం ఏ మాత్రం చూడదు. ఎందుకంటే ఒకవేళ బీసీలను అవమానపరిచినా, బీసీలకు సంబంధించి ఏమైనా మాట్లాడినా అప్పుడు మాట్లాడతాం, కానీ వాళ్ళ వాటాలలో వాళ్ళకి సంబంధించిన పదవులతో మాకే సంబంధం అండి. బీసీలకు ఏం చేసింది, వాళ్ళు ఏం చేసింది, అదే విధంగా రేవంత్ రెడ్డి ఏం చేసింది, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది. ఆఖరికి బీసీలకు స్థానిక ఎన్నికల్లో పర్సంటేజ్ పెంచుకున్నామని పోయినా కూడా కేసులు వేయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ కదా అండి 2018లో. హలో చెప్పండి రామూర్తి గారు. ఇదే పార్టీ కదా అండి. కాంగ్రెస్ ఎప్పుడైనా బీసీలకు అన్యాయం చేసిందని చెప్తున్నా. బీసీ వాదము, అదే విధంగా వీళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తిగత గొడవలతోనే మాకు సంబంధం లేదండి. ఏ బీసీ కూడా వీళ్ళ అంశాన్ని పరిగణలోకి తీసుకోరు. అదే విధంగా వ్యక్తిగతంగా జరిగిన అంశాలను జనాల మీద రుద్దాలనుకోవడం, ఒక బీసీ సామాజిక వర్గం రుద్దాలనుకుంటే మాత్రం చేయలేదని చెప్తున్నారు. రామూర్తి గారు, ఇప్పుడు కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానం కూడా వ్యక్తమవుతుందండి. అంటే సొంత పార్టీ నేతలని ఇలా ఉద్దేశించి మాట్లాడడం వెనకాల రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు డెక్కన్ సిమెంట్ కాంచెల్లి స్టార్ట్ అయిందండి. ఆ డెక్కన్ సిమెంట్ సంబంధించి గన్నులు పెట్టుకొని భయపట్టించుకున్నారు, వాటల కడలు వచ్చింది. అదే విధంగా దాన్ని బహిర్గతంగా పుడికించడం జరిగింది, దాదాపు కొట్టుకునేంత పనిచేసింది. దాని తర్వాత మొన్నటికి మొన్న 20 రోజుల కింద నుంచే ఇది మసులుతుంది అన్నది అంశము నాకు అంతర్గత వచ్చిన సమాచారం. ఎందుకంటే ఈ సుమంత్ అనే ఓఎస్డీ కొండ ఫ్యామిలీకి ఎంత దగ్గర అనేది మీకు తెలుసు. ఆయన ఓఎస్డీగా తీసేసిన తర్వాత కూడా ఆ ఫ్యామిలీకి ఎంత టచ్ లో ఉన్న విషయం కూడా తెలుసు. అదే విధంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, అదే విధంగా రేవంత్ రెడ్డి సంబంధించిన రియల్ ఎస్టేట్ బ్యాచ్ అందరు కలిసి ఒక వ్యక్తిని కొట్టడం జరిగింది. ఆ కొట్టిన వ్యక్తి కూడా చాలా ఇబ్బందులు, ఆఖరికి బ్లడ్ వామిటింగ్స్ అయి చనిపోయే సిచ్యువేషన్ లో ఉండి అతను రక్షించుకొని మొత్తానికైతే వచ్చి కేసు పెట్టిండు. కేసు పెట్టిన తర్వాత మిగతా అందరు కొట్టిన వాళ్ళని పక్కన పెట్టి ఈ ఏదైతే ఓఎస్డీని ఇరికియడం వల్ల మళ్ళీ ఈమెకు కోపం వచ్చినట్టున్నది. సో ఈ విధంగా వాళ్ళ మధ్యలో ఉన్న ఏదైతే ముఖ్యంగా వాళ్ళ మధ్యలో ఉన్న అవినీతి, అదే విధంగా వాళ్ళ మధ్యలో ఉన్న అక్రమ సంపాదన ఇవన్నీ బయట పెట్టుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు కొండ సురేఖ మీద క్రమశిక్షణ కమిటీ ఏమైనా చర్యలు తీసుకుంటే బెస్టా, లేకపోతే ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి ఏమైనా ఆటంకం కలిగిస్తుంది మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ లో ఏంటి? యాక్షన్ తీసుకోవాలా తీసుకోకూడదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నదా లేదా అన్నది వాళ్ళు అంతరకంగా వాళ్ళు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి వాళ్ళ ప్రాణ స్నేహితుడిని గంగారెడ్డిని నడి రోడ్డు మీద నరికి చంపినప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు? అదే విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంబంధించిన అంశాల్లో ఏం చర్యలు తీసుకున్నారు? అదే విధంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి క్లియర్ గా చెప్పడం జరిగింది, రాష్ట్రంలో సచివాలయం సాక్షిగా మొత్తం 20% 30% తీసుకుంటారు. అదే విధంగా ఖమ్మం సంబంధించిన పొంగులేటి డైరెక్ట్ వస్తుంటే వారు 30% కాడ వస్తుందని ఆ విషయంలో కూడా చెప్పినప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు? అదే విధంగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా దందాలు చేస్తున్నారు, ఏ విధంగా రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు అంశంలో మరి రేవంత్ రెడ్డికి ఏమన్నా వీళ్ళు నోటీస్ పంపిల్ల? అదే విధంగా
మెగారెడ్డి అదే విధంగా చెన్నారెడ్డి మధ్యలో జరిగిన అంశాలు కానీ ఈ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు? ఆఖరికి షబ్బీర్ అలీ, ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే షబ్బీర్ అలీకి ఒక కార్యకర్త, ఒక లీడర్ ఫోన్ చేసి అసలు మనకు గాంధీ భవన్ చుట్టూ తిరిగినా కూడా పదవులు రావట్లేదు, ఆఖరికి నా పార్టీ ప్రెసిడెంట్ దగ్గర పోయినా కూడా అసలు పట్టించుకోవట్లేడు అంటే షబ్బీర్ అలీ క్లియర్ చెప్పడం, నీ దగ్గర పైసలు ఉన్నాయా, లేకపోతే అమ్మాయిలను పండబెట్టినా, లేకపోతే పైసలు ఉన్నా పదవులు వస్తాయి, అలాంటి పరిస్థితులు వచ్చినాయి మన పార్టీకి, దరిద్రమైన పరిస్థితి అంటే ఈ పార్టీ నడుపుతున్నదా బ్రోకర్ సంస్థ నడుపుతున్నదా అడుగుతున్నా. అదే విధంగా దానం నాగేందర్ కూడా చెప్పడం జరిగింది కదా, ఇప్పుడు తీసుకుంటే అందరి మీద చర్యలు తీసుకోవాలి, కానీ నీకు నచ్చిన వాళ్ళని ఒకలాగా, నచ్చని వాళ్ళని ఒకలాగా. ఇప్పుడు ఇంకొక వాదన కూడా వినిపిస్తుందండి, ఇప్పుడు కొండా సురేఖ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే అది ఇండైరెక్ట్ గా చాలా మంది నేతలకి కూడా వర్తిస్తుంది అన్నట్టుగా కూడా ఒక వాదన వినిపిస్తుంది, ఏమంటారు? ఏంటండి వినిపిస్తుందండి రామూర్తి గారు? చెప్పండి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు కొండా సురేఖ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే అది ఇండైరెక్ట్ గా చాలా మంది నేతలకి సంబంధించి వాళ్ళు కూడా అప్లై అవుతుంది అన్నట్టుగా కూడా ఉంటుందని ఒక వాదన వినిపిస్తుందండి. నేను అదే చెప్తున్నా కదా, వీళ్ళందరి పేర్లు చెప్పిన, జీవన్ రెడ్డి పేరు చెప్పిన, రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి విషయంలో కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు, పేరు చెప్పిన, దానం నాగేందర్ పేరు చెప్పిన, చిన్నారెడ్డి పేరు చెప్పిన, ఆఖరికి షబ్బీర్ అలీ పేరు చెప్పిన. మరి ఇది అంతా వార్నింగ్ బెల్ అనుకోవచ్చా అండి వీళ్ళందరికీ? కాదండి, క్రమశిక్షణ లేని పార్టీ అండి అది. అలా పార్టీలో ఏదో ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు కాదండి, వాళ్ళ పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ. ఫ్రీడమ్ కాదండి, అది ఫ్రీడమ్ కాదు, కొట్టుకోవడం. క్రమశిక్షణ లేని పార్టీ. అదే విధంగా గాంధీ భవన్ సాక్షిగా గప్ప గుద్దుకునే పార్టీ, కుర్చీలు మడత పెట్టుకుని కొట్టుకునే పార్టీ. ఆ పార్టీకి ప్రజలకు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ సమాజానికి పట్టిన దరిద్రం. మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రజలు ఏదో ఒక్కసారి అవకాశం ఇస్తామని చూసింది తప్ప, ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం మీదే నడుస్తున్నది. అదే విధంగా ఓటీపీ ప్రభుత్వం అన్నది వాళ్ళకు కూడా అర్థమైంది, వన్ టైం పాస్వర్డ్ అన్నది. మళ్ళీ ప్రభుత్వం రాదు అన్న అంశంతో దోచుకోవడం మీద పడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో మీరు క్లియర్ చూసుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భూములు, జాగలు, పర్సంటేజీలు, దీని విషయంలో చర్చలు నడుస్తున్నాయి, దీని విషయంలో రామూర్తి గారు ఇంకో అంశంకి సంబంధించి కూడా మనం చర్చించుకోవాలి. ఎంతసేపు పార్టీలు, నేతల గురించి, అంతర్గత వ్యవహారాల గురించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుకుంటుంది, చర్చించుకుంటుంది, కానీ ప్రజల గురించి ఎప్పుడు వాళ్ళు ఆలోచించేది, ఎప్పుడు ప్రజలకు సంబంధించి చర్యలు చేపట్టేది అన్న ఒక క్వశ్చన్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదా అండి? 100% అండి. ఇప్పుడు ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఏది కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నిజంగానే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి పరిపాలకుడు సీట్ మీద ఉంటే మంచి పరిపాలన నడుస్తుంది. దాదాపు 46 రోజులు జైలుకు వేసిన వ్యక్తి, అదే విధంగా దాదాపు అంటే 72 క్రిమినల్ కేసులున్న వ్యక్తి, అదే విధంగా 89 కేసులున్న వ్యక్తి, ఆయన వ్యక్తి నేరపూరితమైన ఆలోచనలు నేరపూరితంగానే ఉంటుందండి. ఇప్పుడు నేను ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే, ఈయన జైలుకు పోయినప్పుడు 1779 టీ షర్ట్ మీద నంబర్ ఇచ్చిందండి. నేను రాష్ట్రంలో నడిచేది కూడా ఖైదీ నంబర్ 1779 పాలన అని చెప్తున్నా. ఎందుకంటే ఈ వచ్చినప్పుడు చూడండి, లగచర్ల పూలపల్లి భూములు మ్యాక్స్ బిఎన్ కంపెనీ వాళ్ళ అల్లునికి ఇవ్వడానికి 1358 ఎకరాలు దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ ఉన్న ప్రజలు కొట్లాడడం జరిగింది. ఆ తర్వాత హైడ్రా మూసీ పేరిట 1000 ఎకరాలకు కూడా అమ్ముకోనికి ప్రయత్నం చేసి నేను ఆయన క్లియర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, భూములు అమ్ముకోపోతే ఏం చేస్తా, ఖచ్చితంగా మూసి అదే విధంగా హైడ్రా భూములు నేను అమ్ముతా అని క్లియర్ చెప్తున్నాను. అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా దాదాపు అమ్ముకోనికి ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నడిస్తే దాన్ని వెనకకు తీసుకోవడం జరిగింది తాత్కాలికంగా. అదే విధంగా హిల్ట్ భూములు దాదాపు 9292 ఎకరాలను కూడా దంచుకోనికి ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్నది. అదే విధంగా ఎక్కడికక్కడికి అడ్డుకున్నది. అదే విధంగా ఫార్మాసిటీ భూములు 19,93 ఎకరాలను కూడా వీళ్ళు మొత్తం కంప్లీట్ గా వేరే కంపెనీలకు అమ్ముతామంటే కూడా అక్కడ కూడా మేము ఎదుర్కోవడం జరిగింది. ఆఖరికి ఫోర్త్ సిటీ పేరిట 30,000 ఎకరాల్లో దాదాపు 20-30% అన్నదమ్ముల మీద, అదే విధంగా బినామీ కంపెనీల మీదుగా తర్జుమా చేస్తున్న విషయాన్ని కూడా మేము బయట పెడుతున్నాం. అదే విధంగా ఉర్దూ యూనివర్సిటీ భూములను కూడా ఏ విధంగా ఈయన దారాదత్తం చేసుకోవాలని చూసిండు, నైని కోల్ బ్లాక్ లో ఏ విధంగా సైడ్ విజిట్ సర్టిఫికెట్ తీసుకొచ్చి వాళ్ళ బ్రాహ్మర్ది సుజన్ రెడ్డికి దోచుకోనికి ప్రయత్నం చేసిండు. ఆఖరికి ఎందుకంటే KLSR సంబంధించిన 6,000 కోట్ల స్కామ్ కూడా కేటీఆర్ గారు బయట పెట్టారు కదా, ఆబ్కారీ శాఖలో స్కాము. అదే విధంగా అన్నిట్లో ఇందు లేదు, అందు సందేహం లేదు అన్నట్టు అందు ఎందెందు చూసినా అందందే ఉంది రేవంత్ రెడ్డి అవినీతి అన్నది క్లియర్ కనబడుతున్నది. అవినీతి ప్రభుత్వం, వాస్తవంగా చెప్పాలంటే నేరస్తున్న ప్రభుత్వం, ప్రజా సంక్షేమం గురించి కనీసం పట్టించుకొని ప్రభుత్వం భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ అండి రామూర్తి గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ చాలా ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి.